విద్యార్థులుగా నా మాటకి గౌరవం ఇచ్చి 2 శ్లోకాలు తాత్పర్యంతో చదివి పడుకోండి. యోత్సమానావేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియ చికీర్షవః. అర్జునుడిప్పుడు కేవలం చూస్తున్నాడు, యుద్ధం చేయడానికి కాదు, అర్థం చేసుకోవడానికి. ఎవరు వీళ్ళంతా? ధృతరాష్ట్రుడు కుమారుడైన దుర్యోధనుడి కోరిక కోసం యుద్ధానికి వచ్చారు. వీళ్ళందరూ ఎవరి కోసం నిలబడ్డారు? అధర్మం కోసం కాదు, ఒకరి అహంకారం కోసం. అది గ్రహించిన క్షణంలో అర్జునుడి మనస్సు ఇంకా భారమైంది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం కేవలం ధర్మం గురించి కాదు, మనుషుల గురించి. ఇది ఇంకా ఆరంభం మాత్రమే. మన లైఫ్ లో కూడా ఇలాగే కొన్ని పోరాటాలు మన కోసం కాకపోయినా మనల్ని లోపల చాలా బాధ పెడతాయి. ఏవముక్తో ఋషికేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమా. చూడు మిత్రమా, అర్జునుడు మాటలు విన్న తర్వాత కృష్ణుడు ఏమీ మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇది ఉపదేశం ఇవ్వాల్సిన క్షణం కాదు అని, నిజాన్ని చూపించాల్సిన క్షణం. కృష్ణుడు అర్జునుడు రథాన్ని ఈ 2 సేనల మధ్య ఆపాడు. ఇప్పుడు అర్జునుడు పూర్తిగా మధ్యలో ఉన్నాడు, 2 వైపులా తన వాళ్ళే. అక్కడే అర్జునుడు మనసు ఇంకా బలహీనమైంది. ఎందుకంటే ఇప్పుడు వెనక్కి వెళ్లే దారి లేదు, ముందుకు వెళ్ళడం మాత్రమే మిగిలింది. ఈ దృశ్యమే అర్జునుడి మనసు పూర్తిగా మార్చేసింది. మన లైఫ్ లో కూడా అంతే. కొన్ని పనులు చేసేటప్పుడు వెనకడుగు వేసే అవకాశం ఉండదు. అలా అని ముందుకి పోవడం ఇష్టం లేక మనసు ఎంతో భయపడాల్సి వస్తుంది. ఒకసారి చదువుతుంటే అసలు ముందే ఎందుకు భగవద్గీత చదవలేదా అనిపిస్తుంది. ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలాంటి అంతా అర్థమైంది కదా. అయితే కృష్ణుడు ఎవరి మధ్యలో రథాన్ని ఆపాడో కామెంట్ చేయి. నా డైలాగ్ డెలివరీకి కూడా కొంచెం రేటింగ్ ఇవ్వండి మిత్రమా, ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తా. భగవద్గీతలో ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటది అంటారు కదా చాలా మంది. చాలా సార్లు చదువుదాం అనుకుని కూడా నువ్వు ఆగిపోయి ఉంటావు కదా. ఇప్పుడు చూడు, 2 శ్లోకాలు నువ్వు విన్నావు, ఇలానే తెలుసుకుంటావు. అందుకే ఫాలో చేయి. నీకు చెప్తూ నేను కూడా చదవడం స్టార్ట్ చేస్తున్నాను. నేను కూడా తెలుసుకుంటాను. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందా లేదా మనం చూద్దాం.